వింటున్నావా సహోదరుడా, సహోదరి? నీ కుటుంబము నీ రాజ్యం. నీ కుటుంబము ఒక రాజ్యం. ఆ రాజ్యానికి నువ్వే రాజువే, ఆ రాజ్యానికి నువ్వే రాణివే. నీ ఇల్లు అనేటటువంటి రాజ్యం ఆత్మీయంగా ఉండాలంటే, సఖ్యత కలిగి ఉండాలంటే, సమాధానం కలిగి ఉండాలంటే, సకల ఆశీర్వాదాలు అనుభవించాలంటే, సౌభాగ్యంతో నిండాలి అని అంటే, ఇంటికి యజమానిమైన భర్త నువ్వో దేవునికి లోబడేవాడిగా ఉండాలి, దేవుని మాట వినేవాడిగా ఉండాలి, దేవునికి ఇష్టడిగా నువ్వు జీవించాలి. ఇంటిని పరిపాలించే అధికారం దేవుడు భర్తకిస్తే, ఇంటిని నిర్మించేటటువంటి అవకాశం దేవుడు స్త్రీకి ఇచ్చాడు. ఇంటికి దీపం ఇల్లాలు అని చెప్తున్నా. జ్ఞానము కలిగిన స్త్రీ ఏం చేస్తుందట? తన ఇంటిని నిర్మించుకుంటుంది అని బైబిల్ సెలవిస్తుంది. నువ్వు జ్ఞానం కలిగిన స్త్రీ అయితే నీ మనసు నీ ఇంటి మీద ఉండాలి, బట్టల మీద కాదు. నీ మనస్సు నీ ఇంటి మీద, నీ బిడ్డల మీద ఉండాలి, అంతేగానే సోకు మీద, సౌఖ్యం మీద కానే కాదు. సహోదరి సహోదరులు, దేవుని చేత దీవించబడినప్పుడు కృతజ్ఞత మనలో హెచ్చు కావాలి. దేవుడు నిన్ను ఎంతగా హెచ్చిస్తున్నాడో అంతగా నీలో కృతజ్ఞత కూడా హెచ్చించబడాలి. దేవుడు నిన్ను ఎంతగా హెచ్చిస్తున్నాడో అంతగా నీలో దీనత్వం కూడా హెచ్చించబడాలి.